హాయ్ గైస్, వెల్కమ్ టు ఇంజనీర్స్ కంపస్. సో ఈ రోజు వీడియోలో మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలనే 7 స్టెప్స్ అయితే ఫాలో అవ్వబోతున్నాం. సో ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే మీకు జాబ్ అనేది తెచ్చుకోవడానికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ముందుగా అయితే ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ 34 సబ్స్క్రైబర్స్లో అయితే 700 అయిపోతారు. సో సపోర్ట్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు ఈజీ అయిపోద్ది జాబ్ తెచ్చుకోవడం. సో నెక్స్ట్ స్టెప్ రెజ్యూమ్ అండ్ ఆన్లైన్ ప్రొఫైల్. సో రెజ్యూమ్ వచ్చేసరికి చెప్పాను కదా, ఏటీఎస్ రెజ్యూమ్ అయితే ఉండాలి. అది ఎలా చేసుకోవాలనేది మేము వీడియో చేస్తాం. అలాగే కొంతమందికి రెజ్యూమ్స్ కూడా చేసి ఇచ్చాం. మీకు కావాలంటే ఆ రెజ్యూమ్ చేసేస్తాను, లేదనుకుంటే ఇలాగే లాంగ్ వీడియో చేద్దాం. ఆ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకుంటే మీకు ఆ పాయింట్స్ వస్తాయి అనేది అది కూడా ప్రెజెంటేషన్ చేసి చూపిస్తాం. మీకు కావాలంటే మీరు కింద కమెంట్ చేయండి. సో మనకి మెయిన్గా రెజ్యూమ్లో హైలైట్ చేసుకోవాల్సింది ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. మీరు ఇంటర్న్షిప్ అనేది ఏదో ఒకటి చేసి ఉండాలి, అప్పుడు మీకు కొంచెం కన్సిడరేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అది కూడా నేను వీడియో చేస్తాను షార్ట్స్లో, ఎలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోవాలనేది. దాని తర్వాత జాబ్ పోర్టల్ రిజిస్ట్రేషన్. సో చెప్పాను కదా, నేను దీని గురించి కూడా మనం వీడియో చేస్తాం. 1-2 పోర్టల్స్లో అయితే చూడొద్దు, దగ్గర ఒక 15-20 పోర్టల్స్లో మీరు అప్లై చేస్తే ప్రొఫైల్ పెట్టుకొని, అప్పుడు మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ నౌకరీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీకు జాబ్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటాయి. అదే మీరు అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంటే మీకు ఈజీ అవుతుంది కాల్స్ రావడానికి. ఓకే, ఇది స్టెప్ 3. సో 4th స్టెప్ వచ్చేసరికి జాబ్ సెర్చ్ అండ్ అప్లికేషన్ స్ట్రాటజీ. సో జాబ్ పోర్టల్స్లో, కంపెనీ వెబ్సైట్స్లో నేనైతే ఇవన్నీ మీకు ఇస్తూనే ఉంటా. సో ఇది మీకు ఈజీ. మీకు నేనేం చేస్తానంటే, మీకు ఎప్పటికప్పుడు బాగా హెవీ ఫ్లో ఉంది, జాబ్ ఫ్లో అన్నప్పుడల్లా నేను ఒక స్టార్ట్ పెడతా ఉంటాను. సో ఈ రిక్వైర్మెంట్ మీద ఈ కంపెనీస్ జాబ్స్ ఉన్నాయంట, లేదంటే లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ఇలాంటి వాటిలో ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, ఈ లింక్స్ అన్నీ నేను పెడతా ఉంటాను. అది చూడండి. సో ఈ జాబ్ పోర్టల్ అండ్ కంపెనీ వెబ్సైట్స్ అయితే అది నేను మీకు ఎప్పటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు దాంట్లో దిగలేదు. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ సీనియర్స్ ఎవరైనా రెఫరల్స్ పెట్టినప్పుడు కూడా మీరు ఆ రెఫరల్స్ని కూడా క్యాచ్ చేసుకునేటట్టు మీ ఫ్రెండ్స్తో అటాచ్ చేయండి. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ అయితే జేడీస్ నథింగ్ బట్ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదువుకొని వెళ్తేనే మీకు ఈజీగా జాబ్ క్రాక్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత ఇంకంతే, నాట్ బ్లైండ్లీ ఈజ్ నథింగ్ బట్ ఈ దేన్ని పడితే దానికి అప్లై చేయకండి. ఓన్లీ మీరు ఏమనుకున్న ఆ రోల్ మీకు వచ్చా, ఒకవేళ ఆ రిక్వైర్మెంట్ కూడా మీకు వచ్చా లేదనేది చూసుకోవాలి. ఎందుకంటే మీకు వచ్చిన స్కిల్స్లోనే, లైక్ మీరు చూస్ చేసుకున్న రోల్స్లోనే చాలా స్కిల్స్ ఉంటాయి. మీకు తెలిసిన స్కిల్సే కాకుండా ఇంకా వేరే స్కిల్స్ కూడా ఉంటాయి. అందుకనే మీరు ఆ జాబ్ రోల్ చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్లై చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. సో మీకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది నార్మల్గా ప్రిపేర్ అవ్వండి. సో దాని గురించి టెస్ట్లు కావాలంటే మేము ఒక పోర్టల్ బిల్డ్ చేస్తున్నాను నేను, జాబ్కి సంబంధించి. ఇప్పుడు మీకు ఏదైతే స్టెప్ టు స్టెప్ గైడ్ చేస్తున్నాను కదా, ఈ స్టెప్ టు స్టెప్ అంతా దాంట్లో ఒక పోర్టల్లో ఉంటుంది. ఆ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ జనవరిలోనే ఇది మొత్తం చేసి ఇంజనీర్స్ కంపస్ వెబ్సైట్లో పెడతాను, మీరు ప్రాక్టీస్ అయిపోవచ్చు. సో ఈ పాయింట్స్ అయితే ఉండాలి. మనకి ఏమనుకుంటున్నారు, ఆ రోల్ మీద కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీరు అనుకునే రోల్ అది బాగా వచ్చి ఉండాలి. కోడింగ్, మీ కోడింగ్ కూడా ఎలా ఉండాలంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఇవి 2 బాగా అర్థం అవ్వాలి. మీరు ఎలా చేయగలరు, మీరు ఏఐతో రిలేటెడ్ ఉన్నారా లేదా, సో ఈ క్లారిటీ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మీరు ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తే పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోండి. అలాగే గిట్ హబ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయండి కోడింగ్ చేసే వాళ్ళు అయితే. దెన్ మీకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీరు చేసిన ఇంటర్న్షిప్స్కి వాటికి సర్టిఫికేషన్స్ కూడా ఉండాలి. సో ఇది 5th స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఇదంతా అయిపోయింది, మీకు ఒక క్లారిటీ వచ్చింది, స్కిల్స్ వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి. దాని తర్వాత ఇంక ఇంటర్వ్యూ. సో మనకి ఇంటర్వ్యూలో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్ అని, టెక్నికల్ రౌండ్ అని చెప్పేసి, ఫైనల్ రౌండ్ అని ఇలా ఉంటాయి. సో హెచ్ఆర్ రౌండ్ వచ్చేసరికి మిమ్మల్ని మీ గురించి అడుగుతారు. లైక్ మీ మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మేము ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకోవాలి, మీరు ఎందుకు ఈ రోల్కి బాగా సూటబుల్ అవ్వాలనుకుంటున్నారు, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఆ పీడిఎఫ్స్ కూడా పెట్టాను, కావాలంటే చెప్పండి, కింద నేను కమెంట్స్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది ఉండాలి. దాని తర్వాత ఒక స్ట్రక్చర్ ఉండాలి మీకు. లైక్ టెక్నికల్ రౌండ్ ఉంది, టెక్నికల్ రౌండ్లో ఒక కోడ్ ఇస్తే దాన్ని ఎంపటినే ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్వశ్చన్ని పాయింట్లుగా డివైడ్ చేసేసుకొని మీకు ఈజీ అయ్యేటట్టు చేసుకోవాలి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. మాక్ ఇంటర్వ్యూస్. సో మాక్ ఇంటర్వ్యూస్ ఈజ్ నథింగ్ బట్ మీరు సెల్ఫ్గా కూర్చొని, మీ ఫ్రెండ్కో మీరు కూర్చొని, వాళ్ళు మీరు అడగటం, మిమ్మల్ని వాళ్ళు అడగటం. సో
సో అలా మీరు ప్రాక్టీస్ అయితే మీకు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేపాటికి ఆ టెన్షన్ అనేది ఉండదు. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఈజీ అయిపోద్ది. క్లియర్ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే పదాలు చాలా కాంప్లికేట్ చేసుకోకండి. ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాలని కొత్త కొత్త పదాలన్నీ వాడేయకండి. మీకు వచ్చిన బేసిక్ ఇంగ్లీష్ని కొంచెం మంచిగా ఇంప్రవైజ్ చేసి మీరు చెప్పాలనుకున్న దాన్ని సింపుల్గా చెప్పండి. కాంప్లికేట్ చేయొద్దు. ఇంగ్లీష్లో మాట్లాడాలన్నారు కదా అని చెప్పి మీకు ఈజీగా తెలిసిన దాన్ని కాంప్లికేట్ చేసి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మీకు తెలిసిన దాన్ని చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీకు అర్థమయ్యేటట్టు ఒక 2-3 వర్డ్స్లో తేల్చేసేస్తే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. నెక్స్ట్, సో ఇంటర్వ్యూ టు ఆఫర్ లెటర్. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు కొంచెం ఒక గ్రేస్ పీరియడ్ అనేది నడుస్తుంది. లైక్ మిమ్మల్ని కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. అండ్ దాని తర్వాత ఇంకా మిగతా క్యాండిడేట్స్ని కూడా చూసుకొని మొత్తం ఫిల్టర్ చేయడానికి వాళ్ళకి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఈ టైం పీరియడ్లో వాళ్ళు మిమ్మల్ని అటాచ్ అవుతున్నా అవ్వకపోయినా ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ ఓకే, మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం అని చెప్పేసి వాళ్ళు మెయిల్ పెట్టినప్పుడు ఆ మెయిల్కి రిప్లై ఎలా ఇవ్వాలి, అది కూడా మీరు ప్రొఫెషనల్గా ఇస్తే ఓకే. ఒక కంపెనీలో ఈయనకి జాబ్ ఇస్తే రేపటి రోజు ప్రొఫెషనల్గా డీల్ చేయగలుగుతాడనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మెయిల్ సబ్జెక్ట్ని బట్టి, లేదంటే మీ మెయిల్ బాడీ ఎలా ఉంది ఇవన్నీ బట్టి. దాని తర్వాత ఫాలో అప్కి ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేదు, ఏదో షెడ్యూల్లో వేరే బిజీలో ఉన్నారు, మీకు పలానా రోజు అని చెప్పారు, వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వకపోయినా మీరు ఒక ప్లెజెంట్ వేలో వాళ్ళకి ఫాలో అప్ మెయిల్ ఒకటి పెట్టినా మీరు చాలా వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా కనపడతారు. ఓకే, ఈయనలో చాలా ప్రొఫెషనాలిటీ ఉంది, ఈయన మనం తీసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి పెరుగుతుంది అనమాట. దాని తర్వాత ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా రిజెక్ట్ అయ్యారనుకోండి, వెంపటినే ఫీల్ అయిపోయి నాకు జాబ్ రాదు అనేసి బాధపడకుండా నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఎక్కడ ల్యాక్ అవ్వడం వల్ల నాకు జాబ్ రాలేదనే పాయింట్ తీసుకొని మళ్ళీ దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. సో అది రాకపోయినా దాంట్లో ఏం మిస్టేక్ చేసాం, ఇలా 10 ఇంటర్వ్యూలు మీరు ఫేస్ చేస్తే 11వ ఇంటర్వ్యూకి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఏ ఆఫర్ లెటర్. ఓకే, దాని తర్వాత అండర్స్టాండ్ అండ్ నెగోషియేట్ ఆఫర్. సో మీరు నెగోషియేట్ చేయొచ్చు. మీ దగ్గర హైలీ స్కిల్డ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ వచ్చేసరికి ఒక 6 lakhs ప్యాకేజ్ మీకు చెప్పారు. మీరు అనుకుంటున్నారు మీ స్కిల్కి 6.5 to 7 అనుకుంటున్నారు. మీరు నెగోషియేట్ చేయండి. అంటే వాళ్ళు అడిగే అప్రోచ్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఓకే వీళ్ళు ఇవ్వగలరు, నేను ఇప్పుడు మాట్లాడే దాన్ని బట్టి టోన్ బట్టి ఇవ్వగలరు అనుకునే దాన్ని బట్టి మీరు నెగోషియేట్ చేయొచ్చు. లేదు మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ వచ్చింది అనుకోండి, కూల్గా డీల్ చేసేసి ఓకే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లిటిల్ బిట్ మోర్ బట్ దిస్ ఈస్ ఎనఫ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, సరిపోద్ది. దాని తర్వాత మీరు ప్రొబేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎంపటిని అడగొచ్చు, నా వర్క్ బాగుంది కదా సో నాకు ఇవ్వండి అన్నట్టుగా అడగొచ్చు అనమాట. ఓకే, సో ఇవి మొత్తం టోటల్గా ఈ 7 steps అయితే ఉంటాయి. ఇది మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేస్తూ అప్లై చేస్తూ ఈ రోల్ మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటూ స్కిల్స్ని ఎప్పుడు అంటే స్కిల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. మీరు ఈ రోజు నేర్చుకున్నది రేపు ఇంకా అప్డేట్ అయ్యి వస్తుంది. సో స్కిల్ అనేది మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. జాబ్స్ అప్లై చేస్తూనే ఉన్నాంలే వచ్చినప్పుడు చూద్దాం అప్పుడు ప్రిపేర్ అవుదాం అన్నట్టుంటే అవ్వదు. మీరు డైలీ ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నా జాబ్ లేకుండా ఉన్నా కానీ మీరు ఎంత ట్రై చేసి చేస్తారో లైక్ ఎంత ప్రిపేర్ అవుతారో మీకు అంత ఈజీ అయిపోద్ది. సో 21 days రొటీన్ అయితే మీరు ఫాలో అయిపోండి, మీకు ఆటోమేటిక్గా డైలీ ప్రాక్టీస్ అనేది అయిపోతారు. ఒక 2 hours టైం పెట్టుకొని ప్రాక్టీస్ అవ్వండి, మీరు జాబ్ తెచ్చుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోద్ది క్రాక్ చేయడానికి. దాని తర్వాత కాన్ఫిడెంట్గా ఉండండి. మనకి ఇప్పుడు ఒక ఫ్రెషర్కి జాబ్ రాలేదంటే 100 మాటలు వస్తాయి. ఆ మాటలన్నిటిని పట్టించుకోకుండా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఆ టార్గెట్ నేను కొట్టే వరకు ఎవడైనా అనుకున్నా నాకు అనవసరం, నేను ఒక చెవిటోడిని అన్నట్టుంటే మీరు జాబ్ తెచ్చుకోగలుగుతారు. వాళ్ళందరూ మాటలు వినేసేసేసి డీలా పడిపోయి స్టేటస్లు పెట్టుకొని ఇదంతా అవ్వదు. దాన్ని ఇంకా 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 నెగిటివ్ పార్ట్లోకి వెళ్ళిపోద్ది. మీరు ఫస్ట్ కాన్ఫిడెన్స్గా ఉండండి. అంతే, ఇంకా నాకు చెవుడు ఎవడెన్నన్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటేనే మీరు ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ అంతే, ఇంక నెవర్ గివ్ అప్. ఒకటి పోయింది కదా అని ఆగిపోతే అక్కడ ఆగిపోతారు. మళ్ళీ 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 ట్రై చేస్తే ఒక రోజుకి మ్యాక్సిమం ఒక 6 months ఒక 1 year పట్టినా ఒక ఫౌండేషన్ సరిగ్గా పడితే మీరు ఈ 1 yearలో నేర్చుకునే స్కిల్ ఉంటుంది కదా, ఆ స్కిల్ తర్వాత 10 సంవత్సరాలు మిమ్మల్ని ఈజీగా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ 1 year గ్యాప్లో ఆల్రెడీ మీ ఫ్రెండ్ అక్కడ వర్కింగ్లో వేరే కంపెనీలో చేస్తున్నా, మీరు ఈ 1 year గ్యాప్లో నేర్చుకునే స్కిల్ వాడికంటే డబుల్ ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళిన 2 సంవత్సరాలకే వాడి 3 సంవత్సరాల్లో తెచ్చుకున్న శాలరీని క్రాస్ చేయగలుగుతారు. సో అందుకని ఎప్పుడు వాడికి వచ్చేసింది వీడికి వచ్చేసిందని బాధపడకుండా మీరు జస్ట్ మీ ఫ్లోని కంటిన్యూ చేసుకొని టైం తీసుకొని అప్లై చేయండి. క్రాక్ చేశారంటే
మీ స్కిల్లే మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. చాలా లెంతీ అయిపోయింది. కుదిరితే నేను ఇది 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తా. లేదనుకుంటే లాంగ్ వీడియో చూడగలుగుతానంటే లాంగ్ వీడియో చూద్దురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.